మందసం పట్టబడింది అనే మాట, మందసము అనే మాట తన చెవిన పడగానే ఒక పీఠం మీద కూర్చున్నాడు. అలాగే వెనక పడ్డాడు, మెడ విరిగి చనిపోయాడు. ఆయన వయసు దాదాపుగా 98 సంవత్సరాలు ఉంటుంది. న్యాయాధిపతిగానే 40 సంవత్సరాలు ఉన్నాడంట. 98 సంవత్సరాల వృద్ధుడైన ఒక యాజకుడు, వృద్ధుడైన ఒక న్యాయాధిపతి, 40 సంవత్సరాలు ప్రజల్ని పాలించాడు, ప్రజలకి న్యాయం చెప్పాడు. చూడండి తన ముగింపు ఎలా మారిందంటే, కూర్చున్నవాడు అట్లాగే వెనక్కి పడ్డాడు, మెడ విరిగింది, అక్కడికక్కడ చనిపోయాడు. ప్రియులారా, అది అప్పుడప్పుడు జరిగిన, కొన్నిసార్లు ఒక పతనం వచ్చిందంటే అది అప్పుడప్పుడు జరిగింది కాదండి, ఎప్పుడో పడిపోయాడు ఏలిగారు. భౌతికంగా అక్కడ కింద పడి మెడ విరిగి చనిపోయినట్లు వ్రాయబడింది కదండి. ఆయన ఆత్మీయంగా ఎప్పుడో పడిపోయాడు. ఎప్పుడో తన జీవితంలో పతనం అనేది ప్రారంభించబడింది. మనం అనుకుంటాము శాంసన్ దెలైలా చేతిలో ఓడిపోయాడు, అక్కడ ఆయన పతనం అయ్యాడని మనం అనుకుంటాం కానండి. అంత క్రితం ఎప్పుడో ప్రియులరా శవాన్ని ముట్టుకోకూడదు. నాజీరు వ్రతంలో ఉన్నవాళ్ళు శవాన్ని ముట్టుకోకూడదు, అది ఆ వ్రతానికి ఉన్న నియమం. సింహం చీల్చి పడేశాడు, అది ఏమైందో చూద్దామని వెళ్ళాడు, అది చచ్చిపోయి కంపు కొడుతుంది, దాంట్లో తేనె పట్టు చూశాడు. అప్పుడు వెళ్ళి దాన్ని ముట్టుకున్నాడు. శవాన్ని ముట్టకూడదు, అది మనుషుల దేహానే శవం కావచ్చు, లేకపోతే జంతువుల దేహం కాదు, ముట్టుకోకూడదు, వ్రతం పాడైపోతుంది. ఆత్మీయ జీవితంలో సీరియస్నెస్ లేదనమాట, సరదాలు. నీవెవరివి? యేసు రక్తం చేత కడగబడిన వాడివి. నీవెవరివి? దేవుని చేత, దేవుని ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వాడివి. సంఘం యేసుక్రీస్తు స్వరక్తం చేత సంపాదించబడిన సంఘం. నీ విలువ నీవు తెలుసుకోకపోతే ఎట్లా? నేను నాలాంటి వాడు ఇలా ప్రవర్తించవచ్చా? నేను ఉన్న వ్రతం ఎలాంటిది? నా జీవితానికి దేవుడు నియమించిన నియమాలు ఎలాంటిది? సిల్లిగా ప్రవర్తిస్తే ఎలా? జ్ఞానం ఉండాలి కదండి. ఎప్పుడో పడిపోయాడు, కానీ కొంతకాలం అట్లా ఉన్నాడు. ఆ తర్వాత ఓ రోజు వచ్చింది, పతనం అయిపోయాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మన బాడీ టెంపరేచర్ ఎట్లా మనం టెస్ట్ చేసుకుంటామో, ప్రియులరా, మన స్పిరిచువాలిటీలో కూడా మన టెంపరేచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఆత్మీయంగా బ్రతుకున్నామా, సత్యామా? చర్చికి వచ్చినంత మాత్రం బతికినట్టు కాదని అర్థం. మందిరానికి వచ్చేస్తున్నాం, చిల్లర మార్చి సందాలు వేసేస్తున్నాము, పాటలు పాడేస్తున్నాం, కొత్త పాటలు కూడా వచ్చేసింది అని మనం మురిసిపోవడం కాదు. మన స్పిరిచువాలిటీలో, మన ఆత్మీయ జీవితంలో మన టెంపరేచర్ని మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ప్రశ్నించుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. ఒకప్పుడు ఆరాధన అంటే ఆసక్తిగా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఒకప్పుడు ఒక్క ఆదివారపు ఆరాధన, పోయిన సంవత్సరంలో ఏంటండి ఒక్క ఆరాధన కూడా మిస్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి అని అంటే, ఆ మధ్యలో కోవిడ్ వచ్చింది కాబట్టి కొందరు మానేరు, అది వేరే విషయం అనుకోండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏంటండి రెగ్యులర్గా కొంతమంది రాలేదంటే దానికి కోవిడ్ కారణాలు ఉండొచ్చు, అది వేరే విషయం. ఆసక్తిగా దేవుని మందిరానికి వస్తున్నా నీవు సడన్గా మందిరం మీద ఆసక్తి తగ్గి ప్రార్థనకు రాకుండా ఉంటున్నావంటే పరీక్షించుకోవాలి. ఎందుకు ఇలా మారాను నేను? ఎక్కడైనా నాలో ఉద్యమం తగ్గిందా? ఒకప్పుడు గంటలు బైబిల్ చదివేవాడివి, వాక్యం చదివేవాడివి, ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ చేస్తే నిద్ర వస్తుందంట. చెక్ చేసుకోవాలి, బతికావో ఆత్మీయంగా చచ్చిపోయావో. జీవం ఉందా? దేవుని జీవం మనలో ఉందా? దేవుని జీవంతో మనం అంటకట్టబడి ఉన్నామా? ఉపదేశంలో మనం నిలిచి ఉన్నామా లేదని పరీక్షించుకోవాలి మనం. ఒకప్పుడేమో ముందు వరుసలో వచ్చి కూర్చునేవాడు కుర్రోడు, ముందు వరుసలో కూర్చునేవాడు, ఫుల్ హుషారుగా ఉండేవాడు, వాక్యం చెప్తుండగానే చప్పట్లు కూడా ఎగురుతుండేవాడు. ఆ తర్వాత ఏమో ఏంటండి ఇటు కూర్చునేవాడు, ఆ కార్నర్లో కూర్చుంటున్నాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత ఏకంగా బయటికి వెళ్ళిపోయాడు. ఒకసారి నేను ఆ పిల్లోడిని అడిగాను, కాదు తమ్ముడు, ముందు వరుసలో కూర్చొని బాగా హుషారుగా ఉజ్జీవంగా ఉన్నావు, ఆ తర్వాత మా చివరిలో కూర్చుంటున్నావు, సరే ఏదో అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా బయటికి వెళ్ళిపోయావు ఏంటంటే, అప్పుడు ఆయన నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా, అప్పుడు ముందు వచ్చి ఆత్మలో ఎగురుతున్నానంటే అప్పుడు పెళ్లి కాలేదన్నా, పెళ్లి కాలేదు, నేను ఒక్కడిని సింగిల్ అప్పుడు. కాబట్టి ముందు కూర్చొని పరిశుద్ధాత్మతో, ఆ పరిశుద్ధాత్మలు ఏకమై ఆనందిస్తున్నాను.
2 సంవత్సరాల క్రితమే పెళ్ళి అయింది కాబట్టి మరి పెళ్ళి అయినోడు ముందు కూర్చుంటే ఎట్లా, భార్య ఉంటుందిగా. సరే, నా భార్య ఆ చివరిలో కూర్చుని ఉంటుంది, నేను ఈ చివరిలో కూర్చొని ఉంటాను. అప్పుడప్పుడు నా భార్య నేను చూస్తుంటాను, ఆమె నన్ను చూస్తూ ఉంటుంది. నీవు కనిపించని రోజు నన్ను మీరు పాట పాడుతున్నప్పుడంతా నేను ఆమె వైపు చూస్తూ ఉంటాను. ఏంటండి, ఆ మొన్నానులే అంటుంటాను. చూసుకోవాలి కదన్నా, మరి కుటుంబాన్ని కాచుకోవాలి కదా, అంతే కదా. దేవుడు ఏదైనా తోటను కాచుకోవాలని కదా ఆదాముని పెట్టింది. మరి నా తోటను కాపాడుకోవాలి కదా, నా భార్యను మంచిది నాన్న. మరి వెనక్కి ఎందుకు వెళ్ళావు ఇప్పుడు మరీ ఏకంగా బయటికి వెళ్ళిపోతున్నావు ఏంటంటే, అన్న 2 ఏళ్ళు అయిందిగా, 2 ఏళ్ళలో 2 పుట్టారుగా, ఒకరిని చేతులు ఎత్తుకోవాలి, ఇంకొకరిని చేతులు నడిపించుకోవాలి. వాళ్ళు నన్ను కూర్చొని ఇస్తున్నారు అన్నయ్య. ఆరాధనకు రావాలంటే మినిమం కొంతమందికి 100 రూపాయలు ఉండాలి. ఏది కానకేయడని కాదు, కురుకురేగా ఉండాలి. సండే స్కూల్ జరుగుతూ ఉంది, పిల్లల్ని సండే స్కూల్ పంపించండి. ప్రైజ్ ది లార్డ్. అంటే పిల్లల్ని చూడొద్దు, పిల్లలకి పట్టించుకోవద్దని కాదు, నీ ఆత్మీయ జీవితం ఏమైంది? ఉజ్జీవంగా ప్రారంభించిన నీ జీవితం సడన్గా చల్లారిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో లోపం ఏర్పడింది, నీవు దాన్ని సరి చేసుకోలేదు. అందుకే ఎప్పటికప్పుడు ఆత్మీయ జీవితంలో నీవు వెచ్చగా ఉంటున్నావా, లేకపోతే చల్లగా ఉంటున్నావా, నులివెచ్చని స్థితిలోనికి వస్తున్నావా? నిలబడి ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతున్నావేమో, పడిపోకుండా జాగ్రత్త పడు. నీ సన్నిధిలో నన్ను నిలపండి ప్రభువా, నీ కృపకు దూరం కాకుండా నన్ను కాపాడండి ప్రభు అని కోరుకోవాలి. ఏలి జీవితంలో ప్రియులు సడన్గా మెడ విరిగి చనిపోయాడంటే అది అప్పుడప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో పతనం స్టార్ట్ అయింది తన జీవితంలో. కానీ సింహాసనం మీద ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, రాణిస్తున్నాడు. ఒకరోజు వచ్చిందండి, ఆ దినాలు పరిపూర్ణమైంది, అంతే పతనం అయిపోయాడు, పడిపోయాడు, అంతే. మందసం యుద్ధ భూమికి వచ్చేసరికి శత్రులందరూ భయపడిపోయారు. యుద్ధ భూమికి మందసాన్ని తీసుకెళ్లారంటే మీరు ఆలోచించండి, ఏలి ఎలాంటి వాడో, తన కుమారులు ఎలాంటి వాళ్ళు చూడండి. దేవుని సన్నిధిలో ఉండవలసిన మందసాన్ని శత్రువులు ఉన్న యుద్ధ భూమికి తీసుకెళ్ళిపోయారు. మందసాన్ని చూసేసరికి ఇశ్రాయేలు ప్రజలు ఆర్భటించారు, శత్రులు భయపడిపోయారు. శత్రువులకి మందసాన్ని గురించిన భయం ఉంది తప్ప, మందసాన్ని గురించి భయం ఉంది తప్ప ఇశ్రాయేలు ప్రజల గురించిన భయం లేదు. ప్రజలు దేవునికి భయపడాలి, నీకు భయపడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీ శత్రువులు దేవునికి భయపడాలి, నీకు భయపడాలి. నిన్ను గురించిన భయం సంఘంలో ఉండాలి, నిన్ను గురించిన భయం నీ కుటుంబంలో ఉండాలి, నిన్ను గురించిన భయం నీ చుట్టూ ఉన్న ప్రజలకు ఉండాలి. ఎలాంటి భయం అంటే కొట్టేస్తాడు, చంపేస్తాడు, చీల్చేస్తాడు అని కాదు, ఒక ఆత్మ సంబంధమైన గౌరవంతో కూడిన భయం, గౌరవం ఉండాలి. వీళ్ళు దైవ సేవకులు అనే భయం, గౌరవం. ఇది భక్తి కలిగిన కుటుంబం అనే గౌరవంతో కూడిన భయం ఉండాలి. మన పిల్లలకి ఒక దైవ భయం ఉండాలి, నాన్నగారు వస్తున్నారనే భయం ఉండాలి, అమ్మ అనే భయం ఉండాలి. నీవు ఎప్పుడు ఆత్మ సంబంధంగా ఆశీర్వాదకరంగా సాగిపోతుంటావో అప్పుడు నీ కుటుంబంలో కావచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, నీ శత్రువులు కావచ్చు, దేవుని భయం. చాలామంది కూడా మీ దేవుడు గొప్పవాడని అంటారు, కానీ క్రైస్తవులు చేసే పనులకి, మన వాళ్ళు చేసే పనులకి, మన వాళ్ళు చేసుకునే వాగ్వాదాలకి, మన వాళ్ళు చేసే పనికి మాలిన పనులకి సమాజంలో ఈరోజు జనాలందరూ దుమ్మెత్తి పోసేటట్లుగా కొందరు ప్రవర్తన ఉంటుంది. జనాలు దూషించేటట్లుగా, నిన్ను చూసి దేవుని నామం మహిమపరచబడేటట్లుగా వారి మధ్యలో మీ వెలుగు ప్రకాశించాలని వాక్యం సెలవిస్తుంది. అన్యజనులు కూడా మన మంచి క్రియలను చేసి, క్రైస్తవాన్ని ద్వేషించే వాళ్ళు కూడా మదర్ తెరెసా లాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు ఒక గౌరవం ఏర్పడుతుంది. క్రైస్తవులు మంచి చేస్తారు, ప్రేమిస్తారు, ఎన్నో కాలేజెస్, స్కూల్స్ స్టార్ట్ చేశారు, చదువు అందించారు, వైద్యం అందించారు అని ఒక మంచి అభిప్రాయం, వాళ్ళు చేసే మంచి పనిని బట్టి ప్రజల పట్ల, క్రైస్తవుల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, దేవుని పట్ల భక్తి ఏర్పడుతుంది. కానీ కొందరు చేసే దరిద్రమైన పనులు బట్టి దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషించబడుతూ ఉంటుంది. కాబట్టి చూడండి, ఆ దినాల్లో మందసం అంటే అందరికీ భయమే, శత్రువులకు భయమే. అమ్మో దేవుడు
దేవుని యొక్క సన్నిధి యుద్ధ భూమికి వచ్చిందని శత్రులు భయపడ్డారు, కానీ ప్రజల గురించిన భయం లేదు. దేవుని ప్రజల వీళ్ళు అనే భయం లేదు, కనుక యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు. కాబట్టి దేవుని ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నిలిచి ఉన్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలంట.